నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డి ఇంత అంత దోపిడీ కాదండి. ఏందంటే ఇంటికి అద్దె కట్టుకునే స్థితి నుంచి, టిఫిన్ సెంటర్ నడుపుకునే స్థితి నుంచి ఈరోజు వేల కోట్లకు ఎదిగాడు. అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అతని ఆదాయం అంచెలంచెలుగా ఎదిగి వేల కోట్లకు పెరిగింది. ఆయన దోపిడీ చూస్తూ ఉంటా పోతే ఇంత అంత కాదండి. ఆయన 5 ఏళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 ఏళ్ళు ఆయన ఆదాయం ఇంత అంత కాదు, అంచెలుగా పెరిగిపోయింది. 2019కు ముందు ఆయన వార్షిక రాబడి 3.64 లక్షలు. చూడండి, అదే జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లలో 74.15 లక్షలకు పెరుగుదల. ఇంటి అద్దె చెల్లించే స్థితి నుంచి అద్దె ఆదాయం పొందే స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంత సంపాదించాడో తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు ఉన్నాయంటే మనం ఏం చెప్పలేము. అంత అండదండలు అందించారు. అట్లాగే సుబ్బారెడ్డి గారి పిఏ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కావచ్చు, ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, అధికారులు అందరూ కూడా ఎలా దోసుకోవాలో అలా దోసేసుకున్నారు. కల్తీ మద్య వ్యవహారము, ఇసుక ఏ బుద్ధి పెడుతుంది. కానీ పేద ప్రజల మటుకు పేదవాళ్ళుగానే వదిలేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్లలో వేల కోట్లకు పరుగులెత్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఈయన జగన్ గారి పిఏ చూడండి, నాగేశ్వర్ రెడ్డి గారు, ఆయన ఇంటి అద్దె కట్టుకుంటే అద్దెంట్లో ఉండే వ్యక్తి ఈ పొద్దు అద్దె తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఆయన భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆస్తులు ఎంత ఉన్నాయో తెలియదు. అంత వేల కోట్లు సంపాదించుకున్నారు నాగేశ్వర్ రెడ్డి. ఏమరంటే చేబుదులు తీసుకునే దుస్థితి నుంచి వడ్డీలు వసూలు చేసి ఎత్తుకు ఎదిగారు నాగేశ్వర్ రెడ్డి. మన నాగేశ్వర్ రెడ్డి ఆస్తులు చూస్తే బినామీల గుట్ట మొత్తము సిట్ అధికారులు తేల్చేశారు. బెజవాడ ఆఫీసులో సుదీర్ఘ విచారణ, వీడి చేతికి ఆయన ఆస్తుల వివరాలు, జగన్ పిఏకు బిగుస్తున్న ఉచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు జగన్ ఆస్తులు 9 లక్షలు మాత్రమేనని 2004లో ఆదాయ పన్ను రిటర్న్స్లో చూపారు. కాంగ్రెస్ తరఫున 2009లో కడప ఎంపీగా పోటీ చేసిన సమయానికి ఆయన ఆస్తుల విలువ 77 కోట్లు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మరణించాక సొంత పార్టీ పెట్టి కడప ఎంపీగా 2011లో ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏకంగా 365 కోట్లు చూపించారు. ఇవన్నీ తండ్రి అధికారంలో ఉండగా తండ్రి మేలుకు తనయుడు పొందిన ప్రతిఫలాలే పనేనని సిబిఐ నిగ్గు తేల్చింది. తన నేతను చూసి స్ఫూర్తి పొందడం ఏమో ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి లెక్క ఆస్తుపాస్తులు నేను సంపాదించుకోవాలేమో అన్నాడు. కానీ 5 ఏళ్లలో 20 రెట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారండి. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లెక్క మేమేం తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే పిఏ కూడా ఆయన 5 ఏళ్లలో కోట్లు సంపాదించుకున్నాడు. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా నాగేశ్వర్ రెడ్డి అధికారికంగా చూపించిన మొత్తం ఆదాయము 18.24 లక్షలు మాత్రమే. 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆదాయం వేగం పెరిగిన తీరు అంచనాలకు అందడం లేదు. మద్యం స్కామ్లో కీలక నిందితుడైన శివిరెడ్డి భాస్కర్ రెడ్డితో జరిగిన లావాదేవీల వ్యవహారంలో ఆయన పరిశీలిస్తున్న సిట్ అధికారులు ఆయన ఆర్థిక వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆస్తులు గట్టు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏ చేసిన నాగేశ్వర రెడ్డి ఇన్ని ఆస్తులా, ఇంత సంపాదించాడా అని జనాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఆయన చూసే అందరం కూడా మేము సంపాదించుకుంటున్నాం అంటున్నారు. ఒకరిని చూసి ఒకరు, అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వాళ్ళలో మార్పులు వచ్చినాయి. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఎలా సంపాదించుకున్నాడో మనకు తెలుసు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు, నేను చేసే తప్పేంటి అని కొంతమంది పిఏలు కావచ్చు, ఆయన దగ్గర పనిచేసిన అధికారులు కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏ చేస్తున్న నాగేశ్వర్ రెడ్డి గారు చూడండి ఎంత చేస్తున్నారో, ఏమైనా చేస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డితో పాటు అతడి చిన్ననాటి స్నేహితుడు బినామీగా భావిస్తున్న వైసీపీ నేత
పుత్తా శివశంకర్ రెడ్డి, విజయవాడలో షోరూమ్ భాగస్వామి ఉస్మాన్ సందీప్ ఆర్థిక లావాదేవీలు జరిపిన మరికొందరు వ్యక్తులను బ్యాంకు స్టేట్మెంట్లతో రమ్మన్న సిట్ అధికారులు సోమవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారండి. ఈయన చూస్తే ఇంత అంత కాదు, ఈ జగన్ గారు సీఎంగా ఉన్న 5 ఏళ్లలో భారీగా ఆదాయం వచ్చింది నాగేశ్వర రెడ్డి గారికి. ప్రతిపక్షంలో ఉన్నప్పటితో పోలిస్తే అధికారికంగా ఉన్న 5 ఏళ్లలో 20 రెట్ల ఆదాయం పెరిగిందండి జగన్ గారి పిఏ. బెంగళూరులో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు, ప్లాట్ల అమ్మకాల ద్వారా కోట్లలో ఆర్జన, ఐటీ రిటర్న్లు విశ్లేషణ ద్వారా గుర్తించిన సిట్ అధికారులు, మద్యం కుంభకోణం సొంతులేకి కొంత వైట్లోకి మార్చినట్లు గుర్తింపు. ఈయన ఇంత అంత డబ్బులు కాదండి నాగేశ్వరరావు గారికి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కె నాగేశ్వర రెడ్డి ఆదాయము జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో పోలిస్తే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 20 రెట్లు పెరిగినట్లు సిట్ గుర్తించింది. 2014-15 నుంచి 2018-19 మధ్య ఆయనది 18.24 లక్షలు ఆదాయం పొందినట్లు ఐటీ రిటర్న్ను దాఖలు చేశారండి. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా ఈయన ఆస్తులు ఇన్ని కాదండి, మొత్తం ఆస్తులు భారీగా ఆదాయం పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ఆయన కూడా కోట్లలో సంపాదించుకోవాలనుకున్నారు. బెంగళూరులో అంతటా ఖరీదైన ఆస్తి ఎలా వచ్చింది? ఒకసారిగా లక్షల్లోకి చేరిన వార్షిక ఆదాయము, ప్లాట్లు విక్రయాల ద్వారా కోట్లు వచ్చినట్లుగా చూపించారు. ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఎట్లా కొనుగోలు చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఈయన ఆదాయం ఇంత అంత కాదండి, కోట్లలో సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సంపాదించుకున్నారు, నేనేం తిన్నానని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కానీ, అట్లే మంత్రులు అధికారులు చూడండి, రోజా గారు చూడండి, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఆడదాం ఆంధ్ర, మళ్ళీ దేవస్థానం టికెట్లు అమ్ముకొని భారీ ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకున్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చేయని వాళ్ళు తక్కువ, అవినీతికి దూరంగా ఉన్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళలో పిల్లి సుభాష్ చంద్రబోసు కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఈ అవినీతి సొమ్ముకే ఆశపడి చేసిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయితే ఆయన ఇంటి రెంట కట్టుకొని అద్దెంట్లో ఉన్న వ్యక్తి ఈ పొద్దు అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. హైదరాబాదులో ప్రాపర్టీ, బెంగళూరులో ప్రాపర్టీ, ప్లస్ తాడేపల్లి ప్రాపర్టీ, ప్లస్ విశాఖపట్నంలో ప్రాపర్టీ, అన్నీ కూడా ఈ పొద్దు ఆయన చేతిలో ఉన్నాయి. అంత డబ్బు ఎలా సంపాదించుకున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈయన మద్యం స్కామ్లో డబ్బు కావచ్చు, ఇంకో డబ్బు కావచ్చు, ఇలా అలవాటు పడి 1000 కోట్లకు పరిగెత్తారండి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. మళ్ళీ ప్రజల సొమ్మే కదా, ఏం కష్టపడే సొమ్ము కాదు, ఫ్రీగా వచ్చే సొమ్ము. దోసుకోవడం దాచుకోవడం, వైసీపీ ప్రభుత్వంలో దోసుకోవడం దాచుకోవడం అనేది ఒక మామూలుగా వ్యక్తిగా మారిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరుగుతూ ఉన్నా కూడా నోరెత్తడు, నోరు మెదపడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అక్రమాస్తులు చేస్తూ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ న్యూస్ ఛానల్లో దీని గురించి రాయరు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకోటి గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్పడం తప్ప ఉన్న నిజాల మటుకు వాళ్ళ న్యూస్ ఛానల్లో రావు. మరి ఇంత నడుస్తుంది కదా, మరి జగన్ దగ్గర గారు పిఏ చేసిన వ్యక్తి ఇన్ని కోట్లు సంపాదించుకున్నారని ప్రజలు కూడా ఆశ్చర్యపోయే స్థితికి వచ్చారండి. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర రెడ్డి యొక్క అవినీతి దందా ఎంతుందో మీరే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.